శుభరాత్రి. విధాత దాత పుణ్యదాతకి వెల్కమ్ చెప్పండి, సుస్వాగతం చెప్పండి. మన ఓల్డ్ ఏజ్ బాంబే కాలనీ అతి సిగ్నల్ గారికి మాతృదేవబాబుకి వచ్చారు. మరి సందర్భం ఏంటంటే ఈరోజు యుగంధర్ పుట్టినరోజు. చిట్టి చిట్టి అడుగులు వేసుకుంటూ తను రాలేకపోయినా వారి కుటుంబ సభ్యులకు పంపించి ఇక్కడ నాతో పాటు ఉన్న చిన్న చిన్న పిల్లలు ఉంటారంటారు, పెద్దలైనా సరే వీళ్ళకి అన్నం పెట్టమనేసి ఈరోజు అన్నదాతగా నిలిచారు ఆ చిన్న బాబు యుగంధర్. ఆ యుగంధర్కి 2 బ్రాహ్మణులు దీవెనలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మరి యుగంధర్కి ఒకసారి హ్యాపీ బర్త్డే చేద్దామా? చిట్టి బాబుకి హ్యాపీ బర్త్డే చెప్పండి గట్టిగా. మరి యుగంధరు తను రాలేకపోయినా వారి కుటుంబ సభ్యులను పంపించాడు. మరి ఆ బాబుకి మనందరూ తెరిపించి దీర్ఘాయుష్మాన్ భవ, నిండు 100 ఏళ్ళు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలనేసి, ఎడ్యుకేషన్ మంచి చదువు రావాలనేసి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, సమాజంలో మంచి భారతీయుడిగా ఉండాలనేసి, 30 దేవతలు ఆశలు తనకు తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా ఉన్నాయి. ఇలాంటి పుట్టినరోజు 100 పుట్టినరోజు చేసుకోవాలని యుగంధర్ని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అన్నం పరబ్రహ్మం సరిపండి. ఈరోజు యుగంధర్ అన్నదాతగా నిల్చున్నారు. మరి ఈ ఆహారాన్ని రైతు ఎంతో కష్టపడి ఎందరికో పండించి ఎందరికో ఆకలి తీస్తున్నారు. ముందు ఆ రైతన్నకి యుగంధర్ తరపు నుంచి, యుగంధర్ కుటుంబ సభ్యుల నుంచి, స్నేహితుల నుంచి, బంధువుల నుంచి, ప్రజల నుంచి, ప్రపంచ దేశాల నుంచి, మా ఓల్డ్ ఏజ్ నుంచి, మా బోర్డర్స్ నుంచి, అందరి తరపు నుంచి కూడా రైతుకు మనం చల్లకుండా ఇలాంటి పంటలు ఎన్నో పండించి ఎందరికో ఆకలి తీస్తున్నారు. ఇవాళ రైతన్న దగ్గర నుంచి యుగంధర్ అన్నదాతగా నిల్చున్నారు. అన్నదాత అన్నదాత సుఖీభవ సుఖీభవ. సందర్భం ఏదైనా సరే మనం సాయం చేసే దాతలను మర్చిపోవద్దు, మన కన్న తల్లిని మర్చిపోవద్దు. అలాగే 30 దేవతల ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి మనకన్నీ మర్చిపోకూడదు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఈరోజు యుగంధర్ అన్నదాత దేవో భవ.